మనం ప్రెగ్నెన్సీలో స్కూటీ డ్రైవ్ చేయొచ్చా? మంచి క్వశ్చన్ ఇది. నన్ను అడిగితే మీకు కార్ ఉంది, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ బస్ ట్రైన్కి ఈజీ యాక్సెస్ ఉంటే మాక్సిమం 2 వీలర్స్ అవాయిడ్ చేయడం బెటర్. లేదు మేడం మాకు అదే కన్వీనియంట్, నేను ఒక స్కూల్ టీచర్ని, బ్యాంక్ ఎంప్లాయీని, మా ఆఫీస్ దగ్గరే, నేను సేఫ్గా వెళ్తాను అనుకుంటే ఓకే. కొన్ని ప్రికాషన్స్ మాత్రం కంపల్సరీ. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 monthsలో వికారం, వాంతులు, కొంచెం కళ్ళు తిరగడం ఇవి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి షార్ట్ అండ్ స్మూత్ రైడ్స్ చూస్ చేసుకోండి. బంపీ రోడ్స్, లాంగ్ రైడ్స్ వద్దు. నెక్స్ట్ మీకు ఏమైనా బ్లీడింగ్ ఉంది, పెయిన్ ఉంది, అబార్షన్ అయ్యే రిస్క్ ఉంటుంది అంటే కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ 3 months అంటే సెకండ్ ట్రైమిస్టర్ సేఫెస్ట్ పీరియడ్. సో మీరు ఈ ప్రికాషన్స్తో సేమ్ ఈ షార్ట్ అండ్ స్మూత్ రైడ్స్ ఆర్ ఓకే. థర్డ్ ట్రైమిస్టర్ నెక్స్ట్ లాస్ట్ 3 months ఉంటుంది కదా, 7th, 8th, 9th బెల్లి పెరుగుతుంది కాబట్టి సెంటర్ ఆఫ్ గ్రావిటీ కొంచెం షిఫ్ట్ అవుతుంది. సో ఈజీగా కొంచెం బ్యాలెన్స్ లూజ్ అయ్యి పడే ఛాన్సెస్, ఒకవేళ ఇలా టమ్మీ మీద పడితే ప్లెసెంట్ అబ్రప్షన్ అంటే మాయ విడి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అన్నమాట. ఇది చాలా ఎమర్జెన్సీ. సో మాక్సిమం మీ థర్డ్ ట్రైమిస్టర్లో మీరు సెల్ఫ్ రైడింగ్ అవాయిడ్ చేసేయండి. మీరు ఏ ట్రైమిస్టర్ అయినా, ప్రెగ్నెంట్ అయినా కాకపోయినా గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం హెల్మెట్. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం సఫకేటింగ్ అది అనిపిస్తుంది. సో కొంచెం గ్యాప్స్ అవి తీసుకోండి. లైట్ వెయిట్, కొంచెం వెల్ వెంటెడ్, కంఫర్ట్ ఉన్న హెల్మెట్ని చూస్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ప్రెగ్నెన్సీలో సేఫ్టీ షుడ్ బి యువర్ ప్రయారిటీ.